హలో, ఈరోజు నా బర్త్డే అనమాట. సో నేను రెడీ అవుతున్నా. ఎందుకు రెడీ అవుతున్నా అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతున్నా అనమాట. సో అట్లా అని చెప్పేసి రెడీ అవుతున్నా. సో జల్దీ రెడీ అయిపోయి పోవాలన్నమాట. ఇవి సెప్టెంబర్ మంత్ మొత్తం బియ్యాలు ఇస్తారు కదా, పెద్దలకు దీపం పెట్టి. సో మా అమ్మ వాళ్ళ ఇంట్లో అనమాట. ఈరోజు తెలంగాణలో మనకి కంపల్సరీ ఉంటుంది కదా అది. సో అట్లా నేను దొంగ వీడియో. సో ఈరోజు నా బర్త్డే. ప్లాన్స్ అయితే ఏం లేవు, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి రావాలి ఈరోజు. సో అట్లా అనమాట. ఇది కొత్త డ్రెస్ మన షాపింగ్కి పోయినప్పుడు తీసుకున్నాను అనమాట. కాకపోతే చూపించడానికి వీలు కాలేదు, సో అందుకనే చూపించలేదు నేను. ఇప్పుడు నేను దబ్బా రెడీ కావాలి. ఫోన్ వస్తుంది మళ్ళీ డేలకి ఎగ్జైట్ అయ్యి అక్కడికి ఇక్కడికి పోతారని నాకు అట్లా ఇష్టం లేదు. నేనైతే ఏడిపోను, ఇంట్లోనే ఉంటా. అంటే పోయే వాళ్ళకి తప్ప అని కాదు, కానీ నాకు ఇష్టం ఉండదు. సో అట్లని నేను ఏడిపోను. నార్మల్గా నేను అసలు బయటకు పోవడం అనేది నాకు ఇష్టం ఉండదు. సో అట్లా అని చెప్పేసి సో మొన్న నేను ఎట్లా రెడీ కావాలి సింపుల్ మేకప్ది ఫుల్ వీడియో అప్లోడ్ చేసినాను కదా. ఎవరైనా అంటే సెల్ఫ్ మేకప్ ఎట్లా వేసుకోవాలి అనేది చూడాలి, తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో చూడవచ్చు. సో వీడియోస్కి లైక్ చేయట్లే, షేర్ చేయట్లే, సబ్స్క్రైబ్ చేయట్లే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చాలా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను మేకప్కి రిలేటెడ్. సో మీకు ఏమైనా యూస్ఫుల్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను. సో యూస్ఫుల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే చాలా వీడియోస్ నేను ముందు చేస్తా. అట్లనే మేము ఎన్ని రోజులు ఒక 2-3 షార్ట్స్ నుంచి అప్లోడ్ చేస్తున్నాను కదా, షాపింగ్ అని. సో మేము సౌత్ ఇండియా టూర్కి పోతున్నాం అనమాట. తిరుపతి అవన్నీ అటు సైడ్ వెళ్తున్నాము. సో ఒక 10 days ట్రిప్ అనమాట అది. అప్పుడు నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో దానికోసమే మేము షాపింగ్ చేస్తున్నాం అందరం. సో నేను చెప్తా అనేసి మర్చిపోయినా, అందుకని ఇప్పుడు చెప్తున్నాను అనమాట. సో దానికోసమే మేము అందరం షాపింగ్ చేస్తున్నాం. ఇప్పుడు ఎట్లయినా నవరాత్రులు కూడా వస్తున్నాయి. సో అమ్మవారివి కూడా వీడియోస్ వస్తాయి. మేము అమ్మవారు పెడతాం అన్నమాట ఇంట్లో. సో ఒక 2-3 years నుంచి పెడుతున్నాం మేము. ఇది 3rd year అవుతుంది ఇప్పుడు పెడితే. సో అట్లా అన్నమాట. ఇప్పుడు నేను అయిపోయాను ఆల్మోస్ట్ రెడీ అవ్వడం. నేను మస్కారా పెట్టుకుంటా అంతే, పెద్దగా రెడీ ఏం అవుతలేదు. నాకు మేకప్ సూట్ అవుతుంది, కాకపోతే నార్మల్గా ఇట్లా నాకు అంత కన్సీలర్స్ మన ఫౌండేషన్ అవి పెట్టుకోవడం ఇష్టం ఉండదు నాకు. అంటే రెగ్యులర్ బేస్కి అంత రెడీ అవ్వడం అనేది నాకు ఎందుకు అంత నచ్చదు. సో నేను అందుకే పెట్టుకోను. కన్సీలర్ కానీ ఏదే కానీ నేను పెట్టుకోను అనమాట. సో మీరు ఎప్పుడైనా మేకప్ వేసుకున్నాక ఈ హెయిర్ లైన్స్ ఉంటాయి కదా, ఇక్కడ కూడా కొంచెం పౌడర్ తీసుకొని ఇట్లా అనండి, లేకపోతే మీకు డిఫరెన్స్ అనిపిస్తుంది. సో నేను ఇప్పుడు హెయిర్ డ్రైయర్ వేసుకోవాలన్నమాట. పచ్చి ఉంది హెయిర్ ఇంకెందురా. నన్ను లేచిందే లేట్ ఈరోజు. సో నేను ఐబ్రోస్ చేయించుకోవాలి, షేప్ అవుట్ అయినాయి. మొత్తం ఇదొక షేప్ అదొక షేప్ ఉంది, కాకపోతే తప్పదు, ఏం చేస్తాం. షేప్ అవుట్ అయిపోయినాక ఏం లేదు. అట్లా అనేసి నేను కూడా ఏం చేస్తలేదు. సో కొంచెం అలా చేసేసిన, కొంచెం వాటర్ వస్తున్నాయి. నాకు కింది కంటే పైకే ఇష్టం కాజలు. సో నేను లైనర్లా కాజల్ని యూజ్ చేస్తాను. సో వీడియో చేసేవాళ్ళు ఒక నిమిషం చూసుకుంటే
కొంచెం మస్కారా పెట్టుకొని ఆటో బుక్ చేసుకొని పోవాలి నేను. సో కింద పెట్టుకొని పైన పెట్టుకోవాలి. నేను వైట్ లేకపోతే వేరే కలర్స్ తీసుకుందాం అనుకున్నా, కాకపోతే డ్రెస్ నాకు ఇది బ్లాక్ అని వచ్చింది. ఇక బ్లాక్ వేసుకోవద్దంటే నేను ఏం చేయను, నాకు నచ్చింది, అట్లా ప్రొసీడ్ అయిపోయాను అనమాట. సో నాకు వేరే ఆప్షన్స్ దొరకలేదు. సో అయిపోయింది. కొంచెం లిప్స్టిక్ ఏదైనా పెట్టుకొని కొంచెం నాకు లిప్స్టిక్స్ కంటే టింట్లు ఉంటాయి, లిప్ టింట్స్ ఇవే నచ్చుతాయి. అవి డార్క్ అనిపించవు, ఇవి వేరేవైతే డార్క్ అనిపిస్తుంది. అంతే, బొట్టు పెట్టుకుంటా, కూడా పెట్టుకున్నా, అయిపోయింది. ఈ కమ్మలు పెట్టుకున్నా. నాకు చైన్ వేసుకోవాలా వద్దా అని డౌట్. ఏమి వేసుకోవాలి, చైన్ వదిలేస్తా. హెయిర్ డ్రై చేసుకోవాలి. హెయిర్ డ్రై చేసుకుంటే అయిపోతుంది. హెయిర్ డ్రై చేసుకొని ఆటో బుక్ చేసుకొని అప్పుడు మీకు చూపిస్తాను మొత్తం. బాయ్. రెడీ అయిపోయినా పోతున్నా అనమాట. ఆటో వచ్చేసింది. సో ఇది నా డ్రెస్. బాయ్.